దేశం జననానికి ఇది మా దేశం మరణానికి మరి ఏ దేశం కాదిరే నదులా జననీ స్వర్గాదపి కడసారిది కన్నీటితో మార్చేవాళ్ళు అడవి చెట్లను పావురాళ్ళను కలలోనైనా కలగలమా ఆశలు సమాధి చేస్తూ పంతాలకు బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది పూలడోలా నిన్నటి నిలగా ముళ్ళు కదా ఇప్పటి నడక ఉసురే మరలా చెట్లను పావురాళ్ళను కలలోనైనా కనగలమా ఆశలు సమాధి చేస్తూ బంధాలను బలి చేస్తూ ప్రాణాలే విడిచి సాగే పయనమిది
కుటుంబానికి శత్రువు అయ్యాను. కానీ ఏనాడు మీరు నన్ను పల్లెత్తి మాట కూడా అనలేదు. ఎవరైనా నోరు జారినా చూస్తూ ఊరుకోలేదు. ఎంతో మంచి చేసినా మా అమ్మ మాకు ద్రోహం చేసింది. మీ అమ్మాయికి ఎంత ద్రోహం చేసినా మీరు మమ్మల్ని కలపాలని ఆశపడ్డారు. నేను మారిపోయినప్పటి నుంచి మిమ్మల్ని నేను కన్న తల్లిగానే భావించాను. వరోధిని పెళ్లి చేసుకుని కష్టాలు పెట్టి మీ ఇంటికి పంపించేనాడు మీ కడుపు కోతని మీ కళ్ళల్లో చూశాను. అప్పుడు నేను రాయిలా ఉన్నాను. కరిగిపోయి మనిషిని అయ్యేసరికి కనుమరుగైపోయారు. నన్ను వరోధిని కలపాలన్న ఆశ తీరక ముందే ఇలా జరిగింది. దగ్గర అయ్యేసరికి మీరు దూరం అయిపోయారు. మీ చావుకు నేనే కారణం అన్న బాధ నన్ను జీవితాంతం కాల్ చేస్తూనే ఉంటుంది. మీ చితి కాలుతుంది. నా గుండెల్లో చితి మొదలైంది. వరోధిని నేను కలిసే రోజే ఆ మంట ఆరిపోతుంది. ఆ రోజు తప్పకుండా రావాలని, ఆనాడైనా మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. వరోధిని, ఏంటా శబ్దం? నాన్న గదిలోకి వెళ్ళి తలుపేసుకున్నారు రాజా. ఏవైనా అఘాయిత్యం చేసుకుంటారేమోనే తలుపులు బద్దలు కొడదాం. ఆగక్క, నాన్న ఎప్పటికీ అలాంటి పని చేయరు. ఇంతసేపు ఈ బాధని మౌనంగా భరించారు. గడ్డ కట్టుకుపోయిన దుఃఖమంతా బయటికి రావాలి. అప్పుడే ఆయన గుండెల్లోని మంట చల్లారుతుంది. ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. నిజమే, అందరికంటే ఎక్కువ మావయ్య ఏడుస్తారనుకున్నాను. కానీ చాలా ఓపిక పట్టారు. ఆయన ఏడిస్తే మేమంతా ఏమైపోతామోనని భయపడి ఇప్పటిదాకా ఊరుకున్నారు. నిజమే. ఇక మీకు మిగిలింది ధైర్యం చెప్పాల్సింది మీ నాన్నే కదా వరోధిని. కూర్చోబెట్టమ్మే. సర్లేండి, అందరూ స్నానాలు చేసి అమ్మ ఫోటోకు దండం పెట్టండి. భారతి, ఎవరినైనా తోడు తీసుకువెళ్ళి వంట పని చూడు. అలాగేనండి. నందు, సరుకులు కూరగాయలు వెళ్ళి తీసుకొనిరా. మన కారు తీసుకుని వెళ్ళు. గోదారి, ఏంది? నేను పోతే ఈ ముసలాడు ఏడవట్లేదేంటా అని చూస్తాండావా? రగిలిపోతా ఉండాదే, గుండె రగిలిపోతా ఉండాది, రక్తం కుత ఉడికిపోతా ఉండాది. నిన్ను మాకు దూరం చేసిన ఆ పార్థుగాన్ని ముక్కలు ముక్కలుగా చేసేదాకా నాకు మనశ్శాంతి లేదు, దుఃఖము రాదు. చంపేస్తాను, వాణ్ణి ఖచ్చితంగా చంపేస్తాను. నా కసి తీరా నరికి చంపేస్తాను. నీ ఆత్మకు శాంతి కలిగేలా చేస్తాను.
ఏంటి నాన్న టీ ఏమైనా కావాలా? నాకేం కావాలో నాకు తెలుసు. నాన్న అది ఎక్కడికి నాన్న? నాన్న 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 ఆగండి నాన్న. నాన్న ఎక్కడికి వదలండి. నాన్న ఎక్కడికి? ఎక్కడికి నాన్న? వదలండి. నాన్న మీ అమ్మను చంపిన వాడికి ఇదే గతి పట్టించటానికి. వాణ్ణి నాన్న ఆగండి నాన్న. నాన్న నాన్న ఆగండి నాన్న. నాన్న ఆగండి. నాన్న ఏంటి ఆవేశం? వద్దు, నన్నెవరూ ఆపద్దు. ఇవాళ నా చేతుల్లో వాడు తావక తప్పదు. ఏంటి మీరింకా వాడినే వెనకేసుకొస్తున్నారు? వాడు నా భార్యను చంపాడు. నేను వాడిని చంపకుండా వదలను. ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి నాన్న. ఇప్పటికే అమ్మ దూరం అయింది. నా మట్టుకు నేను, కావ్య మట్టుకు కావ్య వెళ్ళిపోతాం. వరుదిని భవిష్యత్తు గురించి పట్టించుకునేదెవరు? ఈ చిన్నదానికి పెళ్లి చేసేదెవరు? మీ ఆవేశం మూలంగా మీరు జైలుకి వెళ్తే మాకు అసలు పుట్టిలే లేకుండా పోతుంది నాన్న. ఆగండి నాన్న. అమ్మి, నాకేం చెప్పొద్దమ్మి. చిన్నమ్మని చూసుకోవడానికి వరూదిని ఉంది. వరూదిని చూసుకోవడానికి మీరందరూ ఉన్నారు. మనందరికీ అన్యాయం చేసిన వాడు మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి? వీల్లేదు, వాడు చావాలి. వాడు మీకేం అన్యాయం చేయలేదు మావయ్య. వాడే అన్యాయం అయిపోయాడు. పిచ్చోడి రోడ్ల మీద తిరుగుతున్నాడు. అనవసరంగా వాడి మీద కక్షలు పెంచుకొని వీళ్ళ నలుగురిని దిక్కులేని వాళ్ళని చేసి జైలుకి వెళ్ళిపోకండి. బాబు, మీ మీద నాకు గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని అలాగే ఉండనివ్వండి. తప్పు చేసింది మీ అన్న కాబట్టి వెనకేసుకురావచ్చు. నాన్న మీరేమైనా మాట్లాడండి, మీకు హక్కు ఉంది. కానీ ఎంత ఆవేశం వచ్చినా నందుతో నోరు జారి మాట్లాడకండి నాన్న. నాన్న ఏంటి నాన్న ఇలా మారిపోతున్నారు? ఎందుకు ఇంత రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు? అవునమ్మి, నేనిప్పుడు రాక్షసున్నే. ఒక మనిషి ప్రాణాలు తీయటానికి బయలుదేరిన కిరాతకుణ్ణి. ఒక బిడ్డకు తండ్రిని, ఒక భార్యకు భర్తను నన్నింత రాక్షసుడిగా తయారు చేసింది ఎవరు? వాడు కదా. నా కూతుర్ని మానసికంగా చంపాడు. నా భార్యను నాకు లేకుండా చేశాడు. నా నలుగురు పిల్లలకి తల్లిని దూరం చేశాడు. అందుకే నేను రాక్షసుని అయిపోయాను. వాణ్ణి చంపేసినాకే నాలోని రాక్షసుని చంపేసుకుంటాను. ఆగండి నాన్న. అలాగే వెళ్ళండి నాన్న. కానీ ఒక్క పని చేసి వెళ్ళండి. మీరు చంపుతానంటున్నది దీని భర్తని. దీని మెళ్ళో తాళి కట్టి 5వ తనాన్నిచ్చిన మనిషిని మీరు చంపుతానంటున్నారు. అలాగే చంపండి. కానీ అంతకన్నా ముందు ఒక పని చెయ్యండి నాన్న. దీని బొట్టు చెరిపేయండి. దీని బొట్టు చెరిపేయండి. బొట్టు చెరిపేయండి. దీని తాడి బొట్టు తెంచేయండి. దీని తాడి బొట్టు తెంచేయండి. బొట్టు తెంచేయండి. మీ అల్లుడిని చంపక ముందే మీ చేతులతో మీరే మీ కన్న కూతురి సౌభాగ్యాన్ని తుడిచేయండి. ఆ తర్వాత ఏదైనా చెయ్యండి. అమ్మి పసుపు కుంకాలు ఇలాగే ఉండాలంటే అమ్మికి 2వ పెళ్లి చేస్తాను. నాన్న, 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 అమ్మికి 2వ పెళ్లి చేస్తాను.
తర్వాతే వాడిని చంపేస్తాను. రాను రాను మావయ్య గారు ఎందుకు ఇలా తయారవుతున్నారు? అవతల మనిషి ఏం చెప్పాలని వచ్చాడో అక్కర్లేదు, అవతల మనిషి మనసులో ఏముందో అవసరం లేదు. అన్నీ ఆయనకాయనే అనేసుకుని ఆయనకాయనే నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. పార్థుగాడినేమో చంపేస్తారట, వరోధినికేమో ఇంకో పెళ్లి చేస్తారట. అసలు ఏం మాట్లాడతాడు ఆయన? మా నాన్న అన్న దానిలో తప్పే ఉంది. మా అక్కని మానసికంగా చంపారు, మా అమ్మని వాళ్లే చేతులారా చంపారు. అలాంటి వాణ్ణి చంపుతాననకపోతే గుడి కట్టి పూజ చేస్తాననాలా? వాడి కోసం ఎప్పటికీ మా అక్క అలాగే ఉండిపోవాలా? అదొక పెళ్లి, అదొక కాపురం, దానికోసం దీని జీవితాన్ని పాడు చేసుకోవాలా? అవునందు, ఈ విషయంలో మా ఆయన మనం తప్పు పట్టకూడదు. ఆయన వైపు నుంచి ఆలోచిస్తే ఆయన ఏం మాట్లాడినా ఏం చేసినా కరెక్టే అనిపిస్తుంది. కన్న కూతుర్ని కష్టాలు పెట్టి బయటికి పంపించినవాడు, కట్టుకున్న భార్య ప్రాణాలు తీసి ఈ వయసులో ఆయన్ని ఒంటరి చేసినవాడు బ్రతికుండాలని ఎవరూ అనుకోరు. అలాంటి వాడితో జరిగిన పెళ్లి లెక్కలోకి తీసుకొని వరూధిని బలి చేయడం కూడా పొరపాటు అవుతుంది. మావయ్య వైపు నుంచి ఆలోచిస్తే తప్పనిపించేవి, పార్థు వైపు నుంచి ఆలోచిస్తే కరెక్ట్ అనిపించవచ్చు. అసలు వాడి వైపు నుంచి ఒకరు కూడా ఆలోచించడానికి సిద్ధంగా లేరేంటి? ఏంటి ఇంకా వాడి గురించి ఆలోచించేది? వాడు చస్తే ఎంత, బతికితే ఎంత? కావ్య, ఏంటా మాటలు? తప్పే, పాపవే. అదేంటి సడన్ గా మీ భార్యాభర్తలు వాడి పాట మొదలు పెట్టారు? అమ్మ చావుని కళ్ళారా చూసి కూడా వాడిని ఎలా సమర్థించగలుగుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు. కళ్ళెదురుగా సాక్ష్యాన్ని పెట్టుకొని కళ్ల ముందే అంత ఘోరం జరగడం చూసి ఎలా వెనకేసుకొస్తున్నారు? జరిగిన దాంట్లో పార్థు తప్పు ఎంతుందనేది ఎవరూ చెప్పక్కర్లేదు, వరుదినియే చెప్తుంది. అదేం చెప్తుంది? వాడి మూలంగా అది జీవోత్సవంలా తయారైంది. వాడు ఎలాంటి వాడో దాన్ని అడగాలా? నీకు తెలీదా? మీ ఆయనకు తెలీదా? మాకు తెలీదా? కొత్తగా అడగడం ఏంటి? అడగాల్సింది దాన్ని, కనుక్కోవాల్సింది దాన్ని. మనం ఎప్పటికైనా బయట వాళ్ళమే. ఒకరినొకరు అర్థం చేసుకుని కలిసి కాపురం చేయాల్సిన వాళ్ళని అడగకుండా మనమే ఒక నిర్ణయానికి రావడం పొరపాటు. అదేంటి కాపురం దాకా వెళ్ళిపోయావు? మళ్ళీ వాడి మొహం చుట్టమే ఎక్కువ అనుకుంటే ఇంకా వాడితో కాపురం ఎలా చేస్తుందనుకున్నావు? ఏహే, నువ్వు మీ నాన్నలా మాట్లాడుకో. ఆయనకంటే వయసు ముదిరి చాదస్తం ఎక్కువైంది. నీకేమైంది? ఇంత జరుగుతుంటే, పార్థు గురించి ఇంత మాట్లాడుతుంటే వరోధిని మౌనంగా ఎందుకు కూర్చుందో మీ ఇద్దరిలో ఒక్కరైనా ఆలోచించారా?